మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలని అందరికీ కృపా సమాధానములు మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. ఆమేన్. సాధ్యము అనేది చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే ఒక పని ప్రారంభించినప్పుడు దాన్ని సాధించడానికి పగళ్ళు అయినా రాత్రులైనా ఎక్కువ సమయం దానికి కేటాయించాలి. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు దూరం అయిపోవాలి. మరికొన్ని సందర్భాలలో మనమైతే ఒక పనిని సాధించడానికి సాధ్యం కానిది సాధ్యం చేయడానికి మనకై మనము కోల్పోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. సమస్త ప్రజలకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏది లేదంటే ఆయన సమస్తము కూడా సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట తెలియపరుస్తాను. లాజరు తీవ్ర అనారోగ్యం చేత బాధపరచబడుతున్నాడు. బాధపరచబడుతూ అతను ఒకరోజు మరణించాడట. మరణిస్తే ఆ ఊరి వారు, ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు లాజరును తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టివేసి రాయి పొల్లించి వాళ్ళందరూ వచ్చేసారు. అయితే అక్కడికి యేసయ్య ఆ గ్రామానికి వెళ్ళాడండి. అప్పటికే లాజరు చనిపోయి 4 దినములవుతుంది. అప్పటికే వాసన కొడుతుంది. ఇప్పుడు వచ్చాడేంటి ఈయన అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వెంటనే యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి ఈ సమాధి రాయి తీసివేయండి అని చెప్పాడు. చెప్తే మార్త గాని అక్కడ ఉన్నటువంటి వారు కానీ అన్ని మాట ఏంటో తెలుసండి. అయ్యా, లాజరు చనిపోయి ఇప్పటికే 4 దినములైంది, వాసన వస్తుంది, వద్దయ్యా అని చెప్తే అప్పుడు ఆ క్షణమున అక్కడున్నటువంటి వారితో కాదు కానీ అక్కడున్నటువంటి ఆ లాజరు యొక్క అక్కకి చెప్తున్నటువంటి మాట యేసయ్య ఏం చెప్పాడు తెలుసండి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పాడు. వెంటనే చూడండి, యేసయ్య ఆ సమాధి దగ్గరికి పోయి రాయి పొల్లించేశాడు. రాయి తీయమని చెప్తే తీసేశాడు. ఒకటే మాట, లాజరు బయటికి రా అన్నాడండి. చనిపోయి 4 దినములైంది, చెడు వాసన కొడుతుంది అని అందరూ అంటున్నా లాజరు బయటికి రా అన్న వెంటనే ప్రేత వస్త్రములతో లాజరు బయటికి వచ్చేసాడండి. ఎప్పుడైతే బయటకు వచ్చారో అక్కడున్నటువంటి వారందరూ విస్మయం చెందారు, అనగా ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి మరణంలో ఉంటే మరణముని నిరర్ధకం చేసి బ్రతికించువాడు యేసయ్య. అంటే యేసయ్యకు అసాధ్యం అంటూ ఏది కూడా లేనే లేదు. మరి నీ జీవితంలో ఇది నా బ్రతుకులో అసాధ్యము, ఇది దేవుని వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అని నువ్వు దేవుని నమ్మినప్పుడు నా యేసయ్య నీ జీవితంలో నీకు సాధ్యము కానిది యేసయ్యకు సమస్తమును సాధ్యమే. ఆయన మాత్రమే నీ జీవితంలో తన కార్యము చేయగలిగిన వాడు. నీవైతే ఆయన నమ్మాలి, ఆయన ఎందుకు విశ్వసించుము. నిత్యము నా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ బ్రతుకులో నీకు అసాధ్యమైనది సైతము నీ బ్రతుకులో సాధ్యపరిచి అనేకుల ఎదుట నిన్ను గణపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. లాజరు చనిపోయి 4 దినములైనా కూడా అతను మీరు బ్రతికించి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం. నీ బిడ్డల జీవితంలో ఏదైతే వారు సాధించలేక అసాధ్యం అనుకుంటున్నారో సర్వ శరీరులకు మీరు దేవుడు వై ఉన్నావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిశ్చయంగా నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి సాధ్యం కానిది సైతము మీరు సాధ్యపరిచి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.